పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ముట్టడి ఎన్ఎస్యుఐ నాయకులు ప్రయత్నించారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్పై ప్లకార్డ్స్తో నిరసన చేపట్టారు. మెగా డీఎస్సీ కాదు డగా డీఎస్సీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిరుద్యోగులు జగన్ మోసం చేస్తారని మండిపడ్డారు. 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. బాయ్ బాయ్ జగన్ రెడ్డి, బాయ్ బాయ్ వైసీపీ అంటూ ప్లకార్డ్స్ చేతపట్టారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు తోసేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఏం చెప్తున్నారు? సతీష్, ఈ రోజు ముఖ్యంగా కూడా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కేవలం కూడా అది నిరుద్యోగులను మభ్యపెట్టేందుకే ఇచ్చారని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ సత్తెనపల్లిలో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇంటిని, అదే విధంగా కూడా ఆయన పార్టీ ఆఫీసుని కూడా ముట్టడించారు. ఈ సందర్భంగా కూడా తీవ్ర వివాదం చెలగిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికి అక్కడ పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉందని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా వాళ్ళ మీద దాడి చేశారు. అదే విధంగా కూడా వాళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడితే కాకుండా చొక్కాలు కూడా చించేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అదే విధంగా కూడా మెగా డిఎస్సీ ఏదైతే ఉందో మెగా డిఎస్సీ ఇవ్వాలి, కానీ అలా కాకుండా దగా డిఎస్సీ మాత్రమే ప్రెజెంట్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి వాళ్ళైతే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూడా దీనికి సంబంధించి మంత్రికి అని అడిగేందుకే మేము మంత్రి కార్యాలయానికి దగ్గరికి వచ్చాము. ఆయన లేడని తెలిసిన తర్వాత అక్కడికి ఆయన ఇంటికి కూడా వెళ్ళినటువంటి సందర్భంలో కనీసం మంత్రికి సంబంధించినటువంటి అనుయాయులు ఎవరుంటారో వాళ్ళు కూడా మమ్మల్ని కనీసం చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేశారు. వచ్చినందుకు ఏంటి అని కూడా అడగకుండా కూడా మా మీద దాడికి ప్రయత్నించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి 26,000 డిఎస్సీకి సంబంధించినటువంటి పోస్టులు ప్రెజెంట్ ఉన్నాయి. మొత్తానికి ఉన్నప్పటికీ కూడా మెగా డిఎస్సీని సంబంధించి మెగా డిఎస్సీని ప్రకటిస్తారని అనుకున్నప్పుడు ఈ దగా డిఎస్సీని మాత్రమే ఇచ్చారు. రెండు నెలల టైంలో ఈ గవర్నమెంట్ సంబంధించి ఏ విధంగా డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ని ఫిల్ చేస్తుంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని చోట్ల కూడా ఈ డిఎస్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి సత్తెనపల్లిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వెళ్లే సందర్భంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడి చేయడమే కాకుండా వాళ్ళని చొక్కాలు కూడా చించివేశారని చెప్పి వాళ్ళ ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయపరమైనటువంటి కోరికలు కోరటాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో, గవర్నమెంట్ వైసీపీ అధికారంలో రాకముందు మెగా డిఎస్సీ ఇస్తాము, అదే విధంగా కూడా ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ని ఏర్పాటు చేస్తామంది. ఇంత మటుకి కూడా ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వలేదు. ఇటువంటి సందర్భంలో అది హక్కుగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ తరఫున ఒక నేషనల్ పార్టీ దృక్పథంతో వెళ్ళి వాళ్ళు ప్రశ్నించడం తప్ప అని వాళ్ళు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.